ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతుంది సంధ్య. పని చేస్తున్నామయ్యా, తప్పే ముందు మనము తలకు మంది సాయం చేస్తాం, మేము కూడా సాయం చేస్తాం. ఆలోచిస్తే అది రాకుండా ఇంటి రాని అవుతుంది. అదే వంటల్లో చేస్తున్నారని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని గాంధీ మున్సిపల్ పార్కులో మేము వచ్చి ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈరోజు మీరు వచ్చి పార్కులో చూస్తే ఎలా ఉందంటే అసలు చూడడానికి కూడా అంటే మనసు అయితే అనిపించదు. ఎందుకోసం అంటే ఇక్కడ చెత్తా చెదారంగా ఎలా ఉందంటే ఏదో దాదాపు ఒక 2 నెలల నుంచి 20 రోజుల నుంచి చెత్త కుప్పలాగా డస్ట్బిన్ లాగా అయితే ఇది మారింది. ఎందుకోసం అంటే ఇక్కడ చాయ్ తాగి వేసినటువంటి ఈ గ్లాసులు కానివ్వండి, మరియు వేరే వాళ్ళు యూజ్ చేసినటువంటి కుప్పలు తెప్పలుగా బట్టలు వేయడం, అదేవిధంగా ఈ మందుబాబులు అయితే తాగి పారేసినటువంటి బీర్ బాటిళ్ళు, అదేవిధంగా మామూలుగా ఈ మందు బాటిళ్ళు, తర్వాత ఈ ఒక వైపు ఓపెన్ ఉండడం వల్ల ఇక్కడికైతే పశువులు కూడా వచ్చి ఇక్కడ మల విసర్జన చేసినటువంటి చాలా చూడటానికైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా మన మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు, మన మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద అయితే తప్పకుండా స్పందించి ఈ పార్కునైతే శుభ్రపరచాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే మన మార్కాపురం నడిబొడ్డులో ఉన్నటువంటి గాంధీ పార్కుకు సంబంధించినటువంటి మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఏదో మన గాంధీ జయంతి ఆ సమయంలో వచ్చి మన మహాత్మా గాంధీ గారికి పూల మాలలు వేసి వెళ్ళిన తర్వాత అంటే దీని పరిశుభ్రం గురించి పట్టించుకోరా అని ఈ సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు మీరు తప్పకుండా ఇక్కడ మున్సిపల్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకు ఇక్కడ నియమించి ఎల్లప్పుడూ ఈ పార్కును మెయింటెనెన్స్ చేసే విధంగా చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరియు ఇక్కడ ఏదో ఓపెన్ చేశారు, ఇక్కడ మెయింటెనెన్స్కి సంబంధించి వ్యక్తులకైతే తప్పకుండా మీరైతే నియమించాలి. ఎందుకోసం అంటే చూడండి, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడానికి వస్తారు. అదేవిధంగా ఈ విధంగా చెత్తా చెదారంగా ఉంటే ఎలా కూర్చుంటారు? మన భారత ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు స్వచ్ఛ భారత్ అభియాన్ అంటున్నారు. మన మార్కాపురం జిల్లాలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఇదేనా మీ గాంధీ పార్క్ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మీకు స్వచ్ఛ భారత్ లాగానే కనబడుతుందని సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మన మున్సిపల్ కమిషనర్ గారు మరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ గాంధీ పార్కుకు సంబంధించి అయితే మీరు తప్పకుండా చర్యలు తీసుకొని దీనికి మెయింటెనెన్స్ చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. మరిన్ని తాజా వార్త విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ చూస్తూ ఉండండి.